ఈరోజు మన టాపిక్ మతిమరుపును వదిలించుకోవడం ఎలా, హౌ టు ఓవర్కమ్ ఫర్గెట్ఫుల్నెస్. మతిమరుపు అనేది చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఈ మతిమరుపు వల్ల మనం చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాం, భారీ మూల్యాన్ని చెల్లించుకుని ఉంటాం. సో ఈ మతిమరుపును ఎలా వదిలించుకోవాలి, మతిమరుపును వదిలించుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? ఈ టెక్నిక్స్ని మనకు చెప్పడానికి, మనతో పాటు చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, అలాగే స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు. అలాగే మనతో పాటు స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. నమస్కారం జయసింహ గారు. అసలు మర్చిపోవడం ఎందుకు జరుగుతుంది? మర్చిపోవడానికి అలాగే మెమొరీలో ఉన్న ప్రాబ్లం ఉండడానికి ఉన్న సంబంధం ఉందా? చాలామంది ఇది అడుగుతూ ఉంటారు. అంటే మతి మరుపు, మెమరీ లేకపోవడం రెండు సేమా, వేరువేరా? రెండు టోటల్గా డిఫరెంట్. ఎందుకంటే మతి మరుపు అనేది ఇంగ్లీష్లో మనం ఆబ్సెంట్ మైండెడ్నెస్ అంటాం. అంటే కొన్నిసార్లు మనం మర్చిపోతుంటాం. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ మన ప్రపంచంలో గొప్ప మేధావి, 17.4% బ్రెయిన్ ఆయన ఉపయోగించాడంట. ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. అయితే అతను ఒకసారికి ఆయన హీ వెంట్ టు లండన్ టు రిసీవ్ గిఫ్ట్ అనమాట. ప్రైజ్ తీసుకోవడానికి వెళ్తే ఆ మీటింగ్లో ఆయన వైఫ్ ఉన్నారు అక్కడ. అయితే అందరూ అన్నారు ఐన్స్టీన్ గారు గొప్ప మేధావి, సూపర్ మెమరీ అని. అయితే ఆయన వైఫ్ స్టార్టెడ్ లాఫింగ్ అనమాట. అందరూ అన్నారు, మేడం మీరు ఎందుకు నవ్వుతున్నారంటే ఆవిడ చెప్పింది, ఎస్టర్డే నిన్న ఈవినింగ్ మా హస్బెండ్ మార్కెట్లో వెళ్ళారు, అక్కడ ఆయన ఫ్రెండ్ కలిశారు. ఫ్రెండ్ చెప్పారు కమ్ టు మై హౌస్ ఫర్ డిన్నర్ అని. ఇంటికి వచ్చిన తర్వాత ఐన్స్టీన్ భార్య చెప్పడం మర్చిపోయాడు. దాని తర్వాత ఏం చేశారంటే ఈవినింగ్ హీ వాజ్ బిజీ విత్ హిస్ వర్క్. అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఆయన ఇల్లు, గ్రౌండ్ ఫ్లోర్లో ఆయన ల్యాబొరేటరీ. అయితే ఈవినింగ్ 7 o'clock ఆయన భోజనం తినే టైం అనమాట. అలా వాళ్ళ ఆవిడ ఏం చేసిందంటే ప్లేట్లో అన్నం కూర అన్ని పెట్టుకొని వచ్చి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆయన టేబుల్ పెట్టింది. ఈయన బిజీగా పని చేసుకుంటున్నాడు. ఎందుకు డిస్టర్బ్ చేయడం లే, ఆయన ఆకలినప్పుడు తింటాడు. కానీ ఈవిడ వెళ్ళిపోయింది పైకి. కొద్దిసేపటి వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు. వచ్చి చూస్తే అన్నం పెట్టుంది, కూరలు వేస్తున్నాయి, ఆయన వాటర్ బాటిల్ ఉంది, ఈయన పని చేసుకున్నాడు. ఓహో నా గురించి పెట్టుంటాడు, ఆల్రెడీ తినేసి పని చేసుకుంటున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేయాలని హీ ఎయిట్ అండ్ వెంట్ ఆఫ్. ఆఫ్టర్ 1 hour ఈజ్ వైఫ్ కేమ్ డౌన్. ఓహో తినేస్తున్నాడు, ప్లేట్ తీసుకెళ్ళింది అనమాట. సో ఈయన కొద్దిసేపు లేచి చూస్తే ఆకలి అనిపిస్తుంది, కానీ చూసాడు అక్కడ అంత తినేస్తానులే అనుకొని. అయితే దాని తర్వాత 2 days తర్వాత ఫ్రెండ్ కలిసి అన్నాడు, థ్యాంక్ యూ రా, యూ ఇన్వైటెడ్ మీ ఫర్ డిన్నర్, ఇట్ వాస్ వెరీ టేస్టీ. నువ్వు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి అంటే వచ్చాను, తిన్నాను, పోయాను. అంటే ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ వీ థింక్ హీ డస్ నాట్ హావ్ మెమరీ, హీ హెస్ గాట్ వెరీ గుడ్ మెమరీ. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు చేసే పనుల మీద మనం ధ్యాస పెట్టకపోతే మనం వీ విల్ నాట్ బి ఏబుల్ టు రికాల్. సో తెలుగులో దీన్ని పరధ్యానం అంటాం. అంటే ధ్యానం పర్ల మీద ఉంటే, అంటే చేసే పని మీద కాబట్టి పర్ల మీద ఉంటే మనం గుర్తుపెట్టుకోలేము అనమాట. సో మెమరీ లేకపోవడం, మతి మార్పు రెండు డిఫరెంట్. మతి మార్పు ఎందుకు వస్తుందంటే చేసే పని మీద ఏకాగ్రత, ధ్యానం లేకపోతే మనకు మతి మార్పు వస్తుంది. ఓకే, దీనికి ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా మతి మార్పుకి? సైంటిఫిక్ రీజన్స్ బేసికల్గా చాలాసార్లు మనం ఏంటంటే మనం ఎక్కువ సార్లు ప్రజెంట్లో ఉండం. అంటే వీ డోంట్ లివ్ ఇన్ ద ప్రజెంట్, ఐదర్ వీ లివ్ ఇన్ ద పాస్ట్ ఆర్ వీ లివ్ ఇన్ ద ఫ్యూచర్. అంటే జరిగిపోయిన దాని గురించి, గతం గురించి, ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సింది, ఇది తప్పు, ఇలా చేయాల్సింది కాదు. వీ ఆల్వేస్ థింక్ అబౌట్ అవర్ పాస్ట్, లేదంటే ఫ్యూచర్ గురించి ఆందోళన, ఆదుర్ద. సో దానివల్ల మనం ప్రజెంట్లో ఉండమన్నమాట. ఉండకపోయేటప్పుడు మనం ఏదో ఆలోచిస్తూ పనిచేసినప్పుడు మన మైండ్ అక్కడ ఉండదు. సో సైకాలజికల్గా ఏంటంటే వీ ఆల్వేస్ షుడ్ లివ్ ఇన్ ద ప్రజెంట్. అంటే వీ షుడ్ లివ్ ఇన్ ద ప్రజెంట్. అది కనుక మనం నేర్చుకున్నాం అనుకోండి, ఆటోమేటికల్గా మతి మార్పు అంటూ ఉండదు. యూ విల్ రియల్లీ ఎంజాయ్ లైఫ్ అన్నమాట. ఓకే, మనకి బేసికల్గా చాలాసార్లు ఎదురయ్యే సమస్య, గృహిణులు కానివ్వండి, హౌస్ వైఫ్స్కి పాలు పెట్టి అవి పొంగిపోతుంటాయి, మర్చిపోతూ ఉంటారు. అలాగే కీస్ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జేబులోనే అది మర్చిపోయిన థింగ్ ఉంటుంది, కానీ దానికి ఉండరు, మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు అపేర్ అవుతాయి? ఏం చేయాలి? మన ఇంట్లో ఒక ప్లేస్కి ఒక ఐటెం ఫిక్స్ చేసుకోవాలి. అంటే ఇంట్లోకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ డోర్కి నా కీస్ హ్యాంగ్ చేస్తాను, నా హెల్మెట్ తీసి రైట్ సైడ్ టేబుల్ మీద పెడతాను, నా మొబైల్ వచ్చి నా టీవీ మీద షెల్ఫ్ మీద పెడతాను, అలాగే నా స్పెక్టికల్స్ ఉన్నాయి కదా నా డ్రాయర్లో పెడతాను. ఇలా ఒక ఐటెంకి ఒక ప్లేస్ కనుక మనం ఫిక్స్ చేసుకుంటే ఇంట్లో వెళ్ళగానే ఫస్ట్ యూ షుడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎల్స్ బట్ టు డూ దట్ ఓన్లీ. ఇది ఒక మంచి హ్యాబిట్. ఇలా కనుక మనం 10-15 రోజులు మనం డెవలప్ చేసుకుంటే ఆటోమేటికల్గా నిద్రలో పడుకున్న మన స్పెక్టికల్స్ ఏంటంటే మన చేయి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళి మనం వెతుకుంటున్నాం అనమాట. అలా కాకుండా మనం ఇష్టం ఉన్న చోట పెడితే నెక్స్ట్ టైం మనకి దొరకదు. సో కాబట్టి ఎవరికైతే ఏకాగ్రత ఉండదో, లేకపోతే ఎవరికైతే ఫోకస్ ఉండదో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక ఐటెంకి ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకొని రోజు తూచా తప్పకుండా ఒక 15 to 20 days ఫాలో అయితే నెక్స్ట్ టైము అదొక పార్ట్ ఆఫ్ అవర్ డైలీ హ్యాబిట్ అయిపోతుంది.
చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. కొంతమందికి అకాడమిక్గా అన్నీ గుర్తుంటాయి, కానీ వెన్ బర్త్డేస్ విషయానికి వచ్చినప్పుడు, లేదంటే ఏమన్నా పర్టికులర్ థింగ్స్ విషయానికి వచ్చినప్పుడు, అంటే పలానా రోజు చేసిన దాన్ని ఇంకొక రోజు గుర్తుండదు, నేను ఆ రోజు అది చేశాను, మార్నింగ్ ఏ కర్రీ తిన్నా ఉన్నది కూడా గుర్తుండదు అనమాట. సో ఇలాంటి వాళ్ళు అకాడమిక్స్లో బాగా రాణిస్తారు, బట్ ఇలాంటి విషయాలు మర్చిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? బేసికల్గా అకాడమిక్స్ అంటే దర్ ఇస్ అ రీజన్ వై వి షుడ్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ఎగ్జామ్లో వస్తుంది ఇంపార్టెంట్, బికాజ్ ఈరోజు చదువుకున్న ఒక ఎంసీఏలో ఒక డయాగ్రామ్ కానీ, ఒక ఈక్వేషన్ కానీ, ఒక ఫార్ములా కానీ ఇది వస్తుంది కదా. సో దే ఫోకస్, దే హ్యావ్ టు రిమెంబర్. బట్ నేను ఏం డ్రెస్ వేసుకున్నాను, మొన్న ఏం కర్రీ తిన్నాను, లేకపోతే మన ఈ ఆటో డ్రైవర్ ఫేస్ ఎలా ఉంది, వీ డోంట్ హ్యావ్ టు రిమెంబర్. సో బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఇది మనం ప్రతి ఒక్కటి మన బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఏంటంటే వీఆర్ క్లాకింగ్ అవర్ బ్రెయిన్, అంటే అన్నెసరీ స్టఫ్, దిస్ అన్వాంటెడ్ స్టఫ్, బికాస్ మన ఫ్యూచర్లో యూజ్ లేదు కదా. సో అందు గురించి బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆటోమేటికల్గా డిలీట్ చేస్తుంది. మన కంప్యూటర్ ఇలా రీసైకిల్ బిన్ ఉంటుందో, మన బ్రెయిన్లో కూడా ఒక రీసైకిల్ బిన్ నుంచి ఆటోమేటిక్ తీసేస్తుంది అనమాట. అందు గురించి గుర్తుండదు. కానీ ఎక్కడైతే కొద్దిగా ఎమోషనల్ ఈవెంట్ ఉంటుందో గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మన ప్రోగ్రామ్ తర్వాత మనం ఇంటికి వెళ్తున్నాం, ఆటో అతను బిల్ అయింది 50 రూపీస్, కానీ అతను 200 రూపీస్ అడిగాడండి, బాగా కూడా జరిగింది. నెక్స్ట్ 6 months తర్వాత కూడా ఆటో అతను ఫేస్ చూస్తే మనకు గుర్తుంటుంది. అలాగే మనం ఒకసారి ట్రైన్లో వస్తున్నాము, వీ ఫర్గాట్ టు బ్రింగ్ అవర్ పర్స్, ఆ ట్రైన్ టీటీ మన అడ్రస్ తీసుకుని ఇంటికి వచ్చి ఇచ్చాడు. వీ కాంట్ ఫర్గెట్ దట్ పర్సన్స్ ఫేస్. అంటే ఏదైతే ఒక హ్యాపీగా కానీ సాడ్ కానీ ఒక ఎమోషనల్ ఉంటే ఈవెంట్ ఉంటే గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం డిన్నర్కి వెళ్ళాం, ఎవరితోటి అమితాబ్ బచ్చన్తో డిన్నర్కి వెళ్ళాం, ఆ రోజు ఏం డ్రెస్ వేసుకున్నాం, ఆ రోజు ఏం కర్రీ తిన్నాం, మరి ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, అసలు అంబియన్స్ ఎలా ఉంది, ఏ పాట వాజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా గుర్తుంటుంది. కానీ మనం రోజు భోజనం చేస్తాం, అసలు ఏం గుర్తుండదు కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఎమోషనల్ ఈవెంట్ అనమాట. జేజమ్ గారు, మనం చాలామంది పిల్లల్ని గమనిస్తూ ఉంటాం, చదువుకునే పిల్లల్ని, స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే యంగ్స్టర్స్ కానివ్వండి, వాళ్ళ అకాడమిక్స్ విషయానికి వచ్చేసరికి ఏం గుర్తుండవు, బట్ వారి ఫేవరెట్ మూవీ వచ్చినప్పుడు డైలాగ్ టు డైలాగ్, వర్డ్ టు వర్డ్, సీన్ టు సీన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట చూసే వాళ్ళకి. సో ఇక్కడ గుర్తుంటుంది కానీ అక్కడ ఎందుకు గుర్తుండదు? వాట్ ఇస్ ద రీజన్? రీజన్ అంటే చక్రి గారు 2 విషయాలు ఇక్కడ. మొదటిదేమో మన బ్రెయిన్ ఉంది కదా, ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ పిక్చర్ లాంగ్వేజ్, అంటే బొమ్మలు అంటే దానికి చాలా ఇష్టం. ఓన్లీ బొమ్మల లాంగ్వేజ్ గుర్తుపెట్టుకుంటుంది. మన కంప్యూటర్ ఉంది కదా, మనం ఏ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసినా దట్ కంప్యూటర్ కన్వర్ట్స్ దట్ ఇన్ఫర్మేషన్ ఇంటూ బైనరీ కోడ్, 0110 అని బైనరీ కోడ్. అలాగే మన బ్రెయిన్ కూడా ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఇంగ్లీష్ అయినా ఇట్ కన్వర్ట్స్ ఇంటూ పిక్చర్స్ అనమాట. సినిమాలో డైరెక్ట్ పిక్చర్స్ ఉంటాయి కాబట్టి బ్రెయిన్కి చాలా ఇష్టం. సో మన టెక్స్ట్ బుక్లో మనకి వర్డ్స్ ఉంటాయి, బ్రెయిన్ హేట్స్ అనమాట, అందు గురించి గుర్తుండదు ఒకటి. రెండవదేమో ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లవ్ సచిన్, సో ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్ అబౌట్ సచిన్ తెందుల్కర్. ఐ లవ్ చిరంజీవి, అన్ని సినిమాలు నాకు గుర్తుంటాయి. అలాగే ఐ లవ్ అబౌట్ అమెరికా, సో ఐ రిమెంబర్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ అమెరికా. సో చదువు మీద ఇంట్రెస్ట్, అంటే అసలు నేను ఎందుకు చదువుకోవాలి, నా లక్ష్యం ఏంటి, నా గోల్ ఏంటి. ఇప్పుడు మన జేహో ప్రోగ్రాంలో సక్సెస్ మంత్ర అంటే హౌ టు బికమ్ సక్సెస్ఫుల్, నాకు ఒక గోల్ అని ఉంటే ఆ గోల్కి నా చదువుకునే చదువు ఎలా హెల్ప్ అవుతుందని తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా ద బాయ్ విల్ స్టార్ట్ టేకింగ్ ఇంట్రెస్ట్, హీ విల్ ఆల్సో రిమెంబర్ దిస్ ఆల్సో. సో అందు గురించి ఇష్టపడి కానీ మనం చదువుకుంటే ఇది కూడా ఇట్ విల్ బికమ్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ ఈస్. సో మన జేహో ప్రోగ్రామ్ ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ హౌ టు కన్వర్ట్ ఇట్ పిక్చర్ వి విల్ లెర్న్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కానీ మనం ఇమేజెస్ మనం కన్వర్ట్ చేసుకుంటే మన బ్రెయిన్ ఈజీగా గుర్తుపెట్టుకుందాం అనుకున్నాం కదా. అయితే దీంట్లో మనం ఏం చేయాలంటే పిల్లల లోపల చిన్నప్పటి నుంచి రైట్ బ్రెయిన్ ఎక్కువ డెవలప్ చేస్తే, అంటే ఎక్కువసార్లు వాళ్ళని విజువలైజేషన్ చేసుకోమని చెప్తే, కళ్ళు మూసుకొని సీ డిఫరెంట్ పిక్చర్స్ అని చెప్పించగలిగితే పిల్లలకి ఆటోమేటికల్గా రైట్ బ్రెయిన్ కనుక కొద్దిగా యాక్టివేట్ అవుతే మెమరీ అనేది మంచిగా పెరుగుతుంది. క్వశ్చన్ అది ఎగ్జామినేషన్స్ ముందు ఒక 3 days గ్యాప్ ఉంటే వీ విల్ స్టార్ట్ ప్రిపరేషన్. మనము డేకి ఇంత పార్టిషన్స్ చేసేసుకొని ప్రిపేర్ అవుతాం. సో 3rd డేకి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ డే చదివింది మర్చిపోతూ ఉంటాం. ఒకవేళ రివైజ్ చేసినా కూడా అంతగా పర్ఫెక్ట్గా ఉండదు. ఏం 2nd డే ఉన్నంత పర్ఫెక్షన్ 3rd డే రోజు ఫస్ట్ డే చదువుకుంది ఉండదు. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది సార్? అనిత, మనం ఒకటి అర్థం చేసుకోవాలి, బ్రెయిన్కి 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో గుర్తుపెట్టుకోవడం, రెండవది మర్చిపోవడం. మర్చిపోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గుర్తుపెట్టుకోవడం. యు అండర్స్టాండ్ దిస్? అంటే మన జీవితం జరిగిన చెడు సంఘటనలు కానీ, దుఃఖకరమైన విషయాలు కానీ, లేకపోతే బాధపడ్డ సంఘటనలు కానీ, మనం ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ కానీ మర్చిపోగలుగుతున్నాం కాబట్టి మనం చాలా హాయిగా సాఫీగా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. అయితే బ్రెయిన్ ఏం చేస్తుంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో ఉంటే కొద్ది కాలం వరకు మనం వాడకపోతే ఆటోమేటిక్గా ఇట్ స్టార్ట్స్ డిలీటింగ్ దట్ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ యూ వాంట్ రిమెంబర్ ఫర్ లాంగ్ టైమ్ అంటే ఏం చేయాలంటే ఏదైనా ఒక చాప్టర్ని ఒకరోజుగా చదవాల్సింది, 4 days కంటిన్యూగా చదువుకోవాలి. అంటే ఈరోజు చదివింది రేపు ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ 24 hours తర్వాత యూ షుడ్ డూ క్విక్ రివిజన్ అనమాట. ఎందుకంటే ఎక్కువ శాతం మర్చిపోవడం మొదటి 24 గంటలు అవుతుంది. దీన్ని స్పేస్డ్ లెర్నింగ్ అంటారు. SPACED స్పేస్డ్ లెర్నింగ్ అంటే 24 గంటల తర్వాత ఎక్కువ మర్చిపోవడం అవుతుంది. కాబట్టి 24 hours ఒకసారి రివిజన్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ 24 hours మళ్ళీ ఇంకోసారి రివిజన్, మళ్ళీ ఇంకొకసారి, అంటే 4 రోజులు కంటిన్యూస్గా చదువుకోవాలి. అదే ఫాస్టింగ్. ఇలా చేస్తే
మన బ్రెయిన్లో పడ్డ ఇంప్రెషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక్కసారి ఇంప్రెషన్ స్ట్రాంగ్గా ఉంటే రికాలింగ్ చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం ఒక క్వశ్చన్ చదువుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ కీప్ ద బుక్ డౌన్, క్లోజ్ యర్ ఐస్ అండ్ రికాల్. ఇంతవరకు చదివింది బ్రెయిన్లో ఎంత గుర్తుంది. చాలాసార్లు మనకు చదవగానే అర్థమైంది గుర్తుంది అనుకుంటాం, కానీ నిజంగా వీ డోంట్ చెక్. మెమరీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో రిసెప్షన్ అంటే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం, 2 స్టోరేజ్ అంటే బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడం, 3వది రీకాల్ అంటే బ్రెయిన్లోకి వెళ్ళి తీసి మళ్ళీ ఎగ్జామ్లో రాయడం. సో ఎక్కువ శాతం మనం రిసెప్షన్ ప్రాక్టీస్ చేస్తాం, స్టోరేజ్ బ్రెయిన్లో ఉంటుంది. రీకాలింగ్ ఎగ్జామినేషన్ హాల్లో చేస్తాం, అక్కడ మనకు ఒక 10-20% ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. అందువల్ల మనం 100% రాయాల్సింది 80% మనం రాస్తాం. మనకు ఎగ్జామినర్ ఏమో 70% మార్క్స్ ఇస్తారు. దీనివల్ల మనకు ర్యాంక్ పోతుంది కదా. అందు గురించి మనం చదివినప్పుడు మళ్ళీ బుక్ క్లోజ్ చేసి ఇమాజిన్ యు ఆర్ ఇన్ ది ఎగ్జామ్ హాల్. ఇమాజిన్ ఇప్పుడు చదివిన క్వశ్చన్ వచ్చిందని. ఇమాజిన్ నౌ వెదర్ యూ ఏబుల్ టు రైట్ ఇట్ ఆర్ నాట్. ఒకసారి మనం రికాల్ చేసుకోగలిగాం అనుకోండి, అక్కడ మిస్ అవుతుంది కదా, మళ్ళీ ఒకసారి బుక్ ఓపెన్ చేసి మళ్ళీ క్విక్గా రివిజన్ చూసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా బ్రెయిన్లో ఉందన్నమాట, కన్ఫర్మ్ చేసుకున్నాం. సెకండ్ థింగ్ 4 days రెగ్యులర్ రివిజన్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్లో ప్రాబ్లమే ఉండదు. 100% విల్ బి రికాల్. కొంతమందికి ఏంటంటే ఆన్సర్ చదివేటప్పుడు కంపేర్ టు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక టాపిక్ అనేది కొందరికి 10 minutes తీసుకుంటుంది, కొంతమందికి అదే టాపిక్ 1/2 hour టైం తీసుకుంటుంది. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది సార్? సేమ్ టాపిక్ కదా. సేమ్ టాపిక్. అనిత, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఐక్యూ అండ్ మెమరీ పవర్ యాజ్ వెల్. సో ప్రతి ఒక్కరి ఐక్యూ కూడా సేమ్ ఉండదు. సెకండ్ థింగ్, మన మెమరీ పవర్ కూడా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా మెమరీ పవర్ కూడా ఉంటుంది. మూడోదేమో యువర్ అబ్జర్ప్షన్ స్కిల్స్ ఎంత ఉంది, మూడోది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్ అండ్ యూనిక్. సో నో 2 people విల్ హ్యావ్ ద సేమ్ కాన్సన్ట్రేషన్ స్పాన్. అంటే బాను చదువుతుంది 1 hour, అనిత కూడా చదవాలి 1 hour, అలా ఉండదు. బాను చదవచ్చు 1 hour, అనిత కెన్ డూ ఓన్లీ 30 minutes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎట్ వాట్ పార్ట్ ఆఫ్ ద డే, అంటే ఒక రోజులో ఏ టైంలో మీకు అబ్జర్వేషన్ బాగా ఉంది, మనం ఫస్ట్ అదే అబ్జర్వ్ చేసి గుర్తించాలి. సెకండ్ థింగ్, ఎంత టైం వరకు మన బ్రెయిన్ ఫోకస్ చేయగలుగుతుంది అంతవరకు గుర్తుంచుకొని అంతవరకు చదివి, ఎప్పుడైతే బ్రెయిన్ వేవరింగ్ అవుతుందో, వేరే ఆలోచన వస్తుందో బుక్ కింద పెట్టేసి బ్రేక్ తీసుకుని మళ్ళీ చదవాలి. ఇలా యూ షుడ్ ఐడెంటిఫై యువర్ ఓన్ స్ట్రెంగ్స్ అనమాట. ఆ స్ట్రెంగ్స్ మీద వర్కౌట్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ మచ్ బెటర్. సో డోంట్ గెట్ ఇన్ టు కంపారిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ యూ ఫాలో దట్ మ్యాన్. మతిమరుపు అనేది ఎలా వస్తుంది సార్? మతిమార్పు అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బేసికల్గా చాలా గ్రేట్ పీపుల్ దే ఎండ్ అప్ ఫర్గెటింగ్ బికాస్ ఏదైనా మనం ఒక పని చాలా తీవ్రంగా 100% ఇన్వాల్వ్ అయ్యి అబ్సెషన్ అంటారు. అబ్సెషన్ అంటే దాంట్లో పూర్తిగా లీనం అయిపోయి మనం పని చేసేటప్పుడు, అంటే ఒక సైంటిఫిక్ ఇన్వెన్షన్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, మన చదువు కావచ్చు, దాంట్లో లీనమైపోయి చేసినప్పుడు ఈ చిన్న విషయాలు, అంటే కీస్ ఎక్కడ పెట్టాం, వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాం, నా స్టవ్ మీద మిల్క్ గిన్నె పెట్టామా లేదా, ఎప్పుడు ఆఫ్ చేయాలి, ఇటువంటి విషయం గుర్తుండదు అనమాట. సో ఎప్పుడైతే మీరు ఇటువంటి విషయాల్లో మనం ఉంటే ఏం చేయాలా, ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ రోషయ్య గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, దే విల్ కీప్ అన్ అసిస్టెంట్ హూ విల్ కీప్ ఆన్ రిమైండింగ్. సార్ ఈరోజు మనకి HMTVలో మనకి ఇంటర్వ్యూ ఉంది, ఇక్కడికి వెళ్ళాలి. దే కీప్ ఆన్ గైడింగ్ అస్ అనమాట. సో యూ షుడ్ హ్యావ్ అన్ అసిస్టెంట్, లేదంటే ఆర్గనైజర్ కానీ, లేకపోతే హ్యావ్ వన్ కంప్యూటర్, హ్యావ్ వన్ వర్క్ బుక్ ఆర్ క్యాలెండర్ ఆర్ డైరీ, యూ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇది ఒకటి. సెకండ్ థింగ్, ఇందాక చక్రి గారు అడిగారు, మనకి మనం పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఉంటాం, అందు గురించి గుర్తుండదు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ వీ లివ్ ఇన్ ద ప్రజెంట్, ఎనీ టైం ఏదైనా పని చేసేటప్పుడు కొద్దిగా ఆ పని మీద ధ్యాస పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది మీరు కాలేజ్కి వచ్చినప్పుడు పూర్తి నైట్ అంతా కూర్చొని ప్రాజెక్ట్ వర్క్ చేస్తారు. నెక్స్ట్ డే ఆ ప్రాజెక్ట్ వర్క్ బుక్ టేబుల్ పెట్టి మర్చిపోతారు. ఏంటంటే ఏం చేయాలంటే, బిఫోర్ యూ గో టు కాలేజ్ జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, సో డూ హ్యావ్ మై కాలేజ్ బస్ పాస్ ఉందా, నా ఐడి కార్డు ఉందా, ఈరోజు ఏ పీరియడ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఉన్నాయా, ఈరోజు నాకు ఏదైనా హోంవర్క్ ఉందా, ఈవినింగ్ 5 o'clock ఇంటికి వస్తున్నానా, ఎక్కడికి వెళ్తారు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, ఇంకేంటి, నా ఐఎమ్ టేకింగ్ మై టిఫిన్ బాక్స్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ఇన్ ద క్యాంటీన్. అంటే బిఫోర్ యూ స్టార్ట్ ఎనీ వర్క్ ఒక 30 seconds జస్ట్ థింక్ ఫర్ ఎ మినిట్ అండ్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు టేకప్ ఎవ్రీథింగ్. కానీ మనం ఏం చేస్తామంటే రోజు పరిగెడతాం, వీఆర్ సో హరీ టు గో. అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది కాలేజీలో ఐడి కార్డు లేదు, బస్ ఎక్కిన బస్ పాస్ లేదు, జేబులో పర్స్ లేదు. సో ఇది అవుతుంది. సో ఎప్పుడైనా కొద్దిగా ఫోకస్ చేస్తే చాలాసార్లు హాల్ టికెట్స్ కూడా మర్చిపోతాం సార్ ఎగ్జామ్ కంటే ముందు టెన్షన్కి. లాస్ట్ మూమెంట్ వరకు గుర్తుంటుంది, అయ్యో తీసుకెళ్ళాలి, మర్చిపోతానేమో, బ్యాగ్లో పెట్టుకోవాలి. కానీ లాస్ట్ మూమెంట్కి అది మర్చిపోయి అలా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతాం. సో అది అలా ఎందుకు అలా జరుగుతుంది? ఇది నార్మల్గా టెన్షన్ కదా. ఎగ్జామినేషన్ టైంలో ఓన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఎగ్జామ్స్, క్వశ్చన్స్, ఏం జరుగుతుందో. బికాస్ వెరీ ఇంపార్టెంట్ నౌ, మీరు ఎంసీఏ చేస్తున్నారు, ఫస్ట్ ర్యాంక్ రావాలి, దాని మీద ధ్యాస ఉంది, చిన్న వాటి మీద ధ్యాస ఉండదు. కాబట్టి ఏంటంటే నేనేం చేస్తాను, రేపు ఎగ్జామ్ ఉంది కదా, రేపు నేను ఏ డ్రెస్ వేసుకోబోతున్నా, ఆ తర్వాత నా ప్యాడ్ ఉందా, ఇంక్ ఉందా, పెన్ ఉందా, జామెట్రీ బాక్స్ ఉందా, హాల్ టికెట్ ఉందా, అవన్నీ బిఫోర్ ఐ స్లీప్ ఐ పుట్ దెమ్ ఇన్ బ్యాగ్. నెక్స్ట్ థింగ్ ఐ ఆస్క్ మై మామ్,
మమ్మీ రేపు నాకు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు, ఐ హ్యావ్ టు గో ఎట్ 8 o'clock బికాస్ 9 o'clock ఐ షుడ్ రీచ్. సో డాడీ డ్రాప్ చేస్తారా, మొత్తం డాడీతో మాట్లాడి మమ్మీతో మాట్లాడి వాట్ టైమ్ ఐ షుడ్ గెట్ అప్, ఐ విల్ ప్లాన్ బిఫోర్ నైట్ ఓన్లీ. సో దట్ కాలేజ్ బ్యాగ్ ఈస్ టోటలీ ప్యాక్డ్ అండ్ కీపింగ్ దేర్ ఓన్లీ. బికాస్ ఎగ్జామ్ని చదువుకోవడానికి నీ హాల్ టికెట్ బయట ఎందుకు పెట్టుకోవాలి, యూ కెన్ పుట్ ఇన్ ద కాలేజ్ బ్యాగ్ విచ్ బ్యాగ్ యూర్ గోయింగ్ కదా. సో బిఫోర్ నైట్ ఓన్లీ యూ డూ దిస్, యూ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్ అని. బేసికల్గా ఈ బ్రెయిన్కి ఎంత పవర్ ఉంటుంది, అంటే ఎంత కాంటెంట్ని గుర్తుపెట్టుకోగలదు బ్రెయిన్ అనేది? ఇది ఒక వెరీ సర్ప్రైజింగ్ క్వశ్చన్ బికాస్ ఐఎమ్ ద నేషనల్ మెమరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్. మొన్న ఐ వెంట్ టు బెహ్రెయిన్. అక్కడ ఐ మెట్ వన్ డాక్టర్ బెన్ ప్రిడ్మోర్ అని, అమెరికన్ డాక్టర్. గత 10 సంవత్సరాలుగా హీ హెస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ బ్రెయిన్. ఐ ఆస్క్డ్ హిమ్, డాక్టర్ గారు మన బ్రెయిన్ కెపాసిటీ అంట, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐమాక్స్ థియేటర్ ఉంది, 550 people హౌస్ఫుల్, ఒక పెన్ డ్రైవ్, 3 files 2 movies, డిస్క్ ఫుల్ వస్తుంది కదా, మన బ్రెయిన్ ఎన్ని పుస్తకాలు చదువుకోగలదు అంటే 3 ఇంగ్లీషు, ఒక తెలుగు, ఒక మ్యాథమెటిక్స్, 10 న్యూస్ పేపర్, 25 నెంబర్స్, 20 మంది పేర్లు. బ్రెయిన్ షుడ్ సే హలో డిస్క్ ఫుల్, ప్లేస్ లేదు ఎప్పుడు అంటుంది. వన్ ఐ ఆస్క్డ్ హిమ్, హీ స్టార్టెడ్ లాఫింగ్. ఐ సెడ్ డాక్టర్ వై ఆర్ యు లాఫింగ్? ఈ సెడ్ మనమంట ప్రపంచంలోని ప్రతి విశ్వవిద్యాలయంలోని ప్రతి చదువు చదివితే, అంటే BA, BCom, MA, MCom, MBA, MCA, ఇంజనీరింగ్ ఎవ్రీ బ్రాంచ్, మెడికల్, డెంటల్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్రమ్ ఆల్ ది యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్ అన్ని చదివితే, ప్లస్ మనమంట ప్రపంచంలో ప్రతి రచయిత రాసిన ప్రతి పుస్తకం, ప్రతి విషయం మీద, ప్రతి భాషలో ఇప్పటి వరకు అసలు మనం చదవగలం అండి? ఇంపాసిబుల్. కోట్ల పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చదవగలిగితే ఆ మనిషి అంట 20% వరకు బ్రెయిన్ ఫిలప్ చేస్తే మహా గగనం అంట. ఇంత పవర్ఫుల్ బ్రెయిన్ని చాలామంది యూజ్ చేసుకోరు. ఇంకొంతమంది ఏంటంటే ఏకసంతాగ్రహాలు ఉంటారు, అంటే చూడంగానే ఒకసారి పుస్తకం ఒక్కొక్క పేపర్ తిప్పుకుంటూ వెళ్తారు, అట్ ద ఎండ్ వాళ్ళకి కంప్లీట్ బుక్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని అట్లీస్ట్ అంత మాత్రం కాకపోయినా కానీ అట్లీస్ట్ దీంట్లో సగమైనా కానీ సాధించడానికి స్టూడెంట్స్ ఏం చేయాలి? స్టూడెంట్స్ బేసికల్గా వివేకానంద వెన్ హీ వెంట్ టు చికాగో, ఐ బిలీవ్ హీ టు లుక్ అట్ ఎ పేజ్ అండ్ హీ టు రిమెంబర్. సో ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ దట్ కెపాసిటీ. సో బ్రెయిన్కి కెపాసిటీ ఉంది. మోస్ట్ స్టూడెంట్స్ దే ఆల్వేస్ హ్యావ్ కంపారిజన్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నాకు మెమరీ బాగాలేదు అని. అది కాదు, ఎప్పుడైనా నాకు మెమరీ బాగా ఉంది, నేను గుర్తుపెట్టుకోగలను, ఐఎమ్ స్టూడెంట్ నెంబర్ 1, ఐఎమ్ గోయింగ్ టు బీ టాపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీప్ ఆన్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ సజెషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఏదైనా ప్రాపర్ మెమరీ ట్రైనింగ్ వర్క్షాప్ అటెండ్ అవుతాయి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, బ్రెయిన్కి బొమ్మలంటే చాలా ఇష్టమని. హౌ టు కన్వర్ట్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, లేకపోతే మన కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కానీ ఇలా కన్వర్ట్ చేయాలి. యాక్చువల్గా సైంటిఫిక్ మెథడ్స్ మనం నేర్చేసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. సో ఎనీ వన్ కెన్ రిమెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, మెమరీ విల్ కమ్ ఆటోమేటికల్లీ అనమాట. మెమరీ టెక్నిక్స్ ద్వారా మెమరీని పెంపొందించుకోవచ్చు అని. అంటే కొంతమందికి ఏంటంటే వంశపారంపర్యంగా జెనెటికల్గా వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఉంటుందా? ఇలా ఉన్న వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చా? అంటే వంశపారంపర్యంగా 20% వస్తుంది. అంటే బ్రెయిన్ హౌ హెల్దీ ఇట్ ఈస్, అంటే ఆరోగ్యంగా బ్రెయిన్ ఉందా లేదా డిపెండ్స్ 20%. అంటే ఒక పండితుల ఫ్యామిలీ, లెర్న్డ్ ఫ్యామిలీ, అటువంటి 20%. కానీ 80% మెమరీ కెన్ బి డెవలప్డ్. ఇట్స్ ఎ స్కిల్ లైక్ సైక్లింగ్. అంటే ఏదైనా మనం ప్రాక్టీస్ చేస్తూ సాధన ద్వారా పర్ఫెక్షన్ చేసుకునే స్కిల్ అండి. సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏరోప్లేన్ ఫ్లయింగ్ కానీ. నేను 21 years ఐ టు ఫ్లై ఏరోప్లేన్. ఇస్ ఆల్ బై ప్రాక్టీస్. మరి అనుకుంటే అబ్దుల్ కలాం గారు పుట్టిన ఒక చిన్న ఊర్లో రామేశ్వరంలో. మమ్మీ డాడీ చదువుకోవాలా, చిన్నప్పుడు ఈ వాజ్ ఇన్ ద పాన్ షాప్ అండ్ ఈ వాజ్ గివింగ్ న్యూస్ పేపర్స్. అటువంటి అతను రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు బెస్ట్ బ్రెయిన్ ఆఫ్ దిస్ వరల్డ్, భారత రత్న కదండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మనందరి రోల్ మోడల్. అంటే ఏంటి? ఎనీ వన్ కెన్ డెవలప్ బ్రెయిన్ పవర్. సో యూ డోంట్ హ్యావ్ టు బీ ఎ సైంటిస్ట్ సన్ టు బికమ్ సైంటిస్ట్. ఎనీబడి కెన్ బికమ్ వాట్ హీ వాంట్స్. మన ఇండియన్స్లో ఇప్పుడు ల్యాక్ అవుతుందంటే మనకు గోల్ లేదు, డ్రీమ్ లేదు. ఇఫ్ వీ హ్యావ్ ఎ బిగ్ గోల్, బిగ్ డ్రీమ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మనకు ప్రత్యక్ష దర్శనం మన అబ్దుల్ కలాం గారు మన అందరికి రోల్ మోడల్. సార్, మతిమరుపుకి ఏజ్ గ్రూప్స్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఉంటుంది. చిన్నప్పుడు కొద్దిగా మతిమరుపు తక్కువ ఉంటుంది, ఏజ్ అయ్యే కొద్దిగా మతిమరుపు పెరుగుతుంది. అంటే మనకి 40 years వరకు మన బ్రెయిన్లో పుట్టే న్యూరాన్స్ చనిపోయే న్యూరాన్స్ కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మతిమరుపు అంతా తెలియదు. 40 years వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మన బ్రెయిన్లో చనిపోయే న్యూరాన్స్ సంఖ్య పెరుగుతుంది, పుట్టే న్యూరాన్స్ తగ్గుతాయి. ఇది ఒకటి. రెండవది ఏంటంటే మనం ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు చదువుకుంటున్నాం కదా, రోజు చదవడం కానీ, లేకపోతే రాయడం కానీ, లేకపోతే ఇంటలెక్చువల్ డిబేట్ కానీ, డిస్కషన్ కానీ ఉన్నాం కదా. కాబట్టి బ్రెయిన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. కానీ 40 years వచ్చిన తర్వాత ఉద్యోగం చేసేటప్పుడు సేమ్ చేసిన పని చేస్తాం. కొత్త జాబ్ కాదు కదా, సేమ్ చేస్తాం. అంటే బ్రెయిన్కి ఛాలెంజ్ ఉండదు, కొత్త విషయం నేర్చుకోవడం ఉండదు. చాలా కొద్ది మందే పేపర్ చదువుతారు అప్పుడప్పుడు. దాని తప్పించి ఒక కొత్త పుస్తకం చదవాలి, కొత్త విషయం నేర్చుకోవాలి, ఇలా ఒక డిబేట్ డిస్కషన్లో పార్టిసిపేట్ కావాలి, నా బ్రెయిన్ నేనే ఛాలెంజ్ చేసుకోవాలని ఉండదు కదా. కాబట్టి ఏంటంటే మన బ్రెయిన్ పవర్ తగ్గిపోతుంది. చివరిగా స్టూడెంట్స్ కానివ్వండి, వ్యూవర్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, మీరు ఇచ్చే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా బ్రెయిన్ని
మెమరీ లెస్గా కాకుండా ఎఫెక్టివ్గా వాడుకోవడానికి, మర్చిపోకుండా ఉండడానికి? మర్చిపోకుండా ఉండడానికి మొట్టమొదటి అండర్స్టాండ్ చేసుకోవాలి. మెమరీలో ఉన్న 3 parts రిసెప్షన్లో బాగుండాలంటే వీ హ్యావ్ టు సిట్ కంఫర్టబుల్లీ, ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆల్వేస్ అండర్స్టాండ్ దట్ ఐ హ్యావ్ గట్ అ గోల్, ఐ హ్యావ్ టు స్టడీ. సో చదువు మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి, యువర్ మెమరీ విల్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్, దిర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. అండ్ దెన్ ఎవ్రీడే డూ ఎక్సర్సైజ్ ఈవినింగ్, అండ్ దెన్ హ్యావ్ హెల్తీ హైజీనిక్ హ్యాబిట్స్, అండ్ దెన్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాస్. అండ్ పాటలు రోజు రివిజన్ చేసుకుంటే మన మెమరీ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జయసింహ గారు, చాలా విలువైన విషయాలు చెప్పారు మెమరీ టెక్నిక్స్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఇద్దరు కూడా చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర. మెమరీ టెక్నిక్స్ మీరు కూడా పాటించండి, సక్సెస్ సాధించండి.